నమస్తే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ప్రోడక్ట్ని అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సెల్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ అమెజాన్లో మీ ప్రోడక్ట్ని లిస్ట్ చేస్తే 3 ఫీజెస్ అనేవి మీ ప్రోడక్ట్కి కట్ అవుతాయి అనమాట. ఒకటి వచ్చి రెఫరల్ ఫీజ్, రెండోది క్లోజింగ్ ఫీజ్, మూడోది వెయిట్ హ్యాండ్లింగ్ ఫీజ్. సో ఫ్రెండ్స్, ఈ రిఫరల్ ఫీజ్ అనేది మీరు లిస్ట్ చేస్తున్న ప్రోడక్ట్ కేటగిరీని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ క్లోజింగ్ ఫీజ్ వచ్చి ఏ ప్రోడక్ట్కైనా ఇది అప్లికబుల్ అనమాట. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రైసింగ్. మీరు ఎంత ప్రైసింగ్ పెడతారో దాని మీద ఈ క్లోజింగ్ ఫీజ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ వెయిట్ హ్యాండ్లింగ్ ఫీజ్, మీ ప్రోడక్ట్ యొక్క డైమెన్షన్స్ అండ్ మీ ప్రోడక్ట్ యొక్క వెయిట్ బట్టి ఈ ఫీజు అయితే వేయబడుతుంది అనమాట. రండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రిఫరల్ ఫీజు గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, కొంచెం మీరు కిందకు వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు కేటగిరీస్ అనమాట. ఒకవేళ మీ ప్రోడక్ట్ సెల్ చేసే కేటగిరీ వచ్చి ఆటోమోటివ్ అండ్ కార్ యాక్సెసరీస్లోకి వచ్చింది అనుకో ఫ్రెండ్స్, మీ ప్రైస్ కానీ 300 కంటే తక్కువ ఉంది, హెల్మెట్స్ అండ్ రైడింగ్ గ్లౌస్ కిందకు వస్తుంది ఆ కేటగిరీ. మీరు అప్పుడు రిఫరల్ ఎవరైనా మీ ప్రోడక్ట్ లింక్ ని అఫిలియేటెడ్ మార్కెట్ ద్వారా రిఫర్ గాని చేసి ఆ అఫిలియేటెడ్ లింక్ ద్వారా ఎవరైనా మీ ప్రోడక్ట్ కానీ కొంటే వాళ్ళకైతే ఏ అమౌంట్ అయితే వెళ్ళదు ఫ్రెండ్స్ ఆ రిఫర్ చేసిన అతనికి. వాళ్ళకి 0% అయితే వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు ప్రైస్ కానీ ఆ ప్రోడక్ట్కి 300 నుంచి 1000 లోపల కానీ పెట్టుంటే మీరు 6.5% అయితే మీ ప్రైస్లో నుంచి, అంటే మీరు పెట్టిన అమౌంట్లో నుంచి డిడక్ట్ అయ్యి ఆ రిఫర్ చేసిన అతనికి వెళ్తుంది ఫ్రెండ్స్. రెస్ట్ ఆఫ్ ది మనీ అనేది మీ అకౌంట్లోకి వచ్చి పడుతుంది అనమాట, ఒకవేళ బయర్ కానీ బై చేస్తే. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ రిఫరల్ ఫీజ్ అనేది. ఇది కేటగిరీ వైజ్ బట్టి అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు బేబీ ప్రోడక్ట్స్, మ్యూజిక్, బుక్స్, క్లాత్స్, గ్రోసరీస్, ఫుడ్స్. ఇక్కడ మీరు ఇలా ప్లస్ దాని మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు అనమాట. ఒకవేళ మీ ప్రైస్ కానీ 300 కానీ తక్కువ ఉంటే 0% ఉంటుంది, అంటే మీరు రిఫరల్ ఫీజ్ ఏం పే చేయనక్కర్లేదు అనమాట. ఒకవేళ వీటి మధ్యలో ఉంటే ఎవరైనా మీ ప్రోడక్ట్ని రిఫర్ గాని చేస్తే వాళ్ళ అఫిలియేటెడ్ మార్కెటింగ్ లింక్ ద్వారా కొంటే ఆ రిఫర్ చేసిన అతనికి 5.5% అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇలా మీ కేటగిరీ వైజ్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. రెండోది వచ్చేసి క్లోజింగ్ ఫీజ్. క్లోజింగ్ ఫీజ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మీ ప్రోడక్ట్ని అమెజాన్ ప్లాట్ఫామ్లో సెల్ చేస్తున్నందుకు అమెజాన్ మీ దగ్గర నుంచి క్లోజింగ్ ఫీజ్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎవరైనా ప్రోడక్ట్ కానీ, అంటే మీరు మీ ప్రోడక్ట్ ఎవరైనా ఫస్ట్ టైం కొంటున్నా 2 times కొంటున్నా, 2 times కొనడానికి 2 times క్లోజింగ్ ఫీజ్ అయితే తీసుకుంటుంది. సపోజ్ మీరు అనేది ఒక ఫుడ్ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్, 2 సేల్స్ అయ్యాయి అనమాట. ఒకవేళ దాని యొక్క రేంజ్ వచ్చేసి ఈ రేంజ్లో ఉందనుకుందాం, 300 రూపీస్ లోపలే ఉందనుకుంటే 6 రూపీస్ అనేది 2 times కట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే 2 products 2 times సేల్ అయ్యాయి కాబట్టి అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్లోజింగ్ ఫీజ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఈజీ షిప్పింగ్, సెల్ఫ్ షిప్పింగ్ అండ్ ఎఫ్సి గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈజీ షిప్పింగ్ అంటే ఏంటంటే మీ ప్రోడక్ట్ మీరు ప్యాక్ చేసి మీ ఇంటి దగ్గర ఆర్ మీ షాప్ దగ్గర పెడతారనమాట. డెలివరీ బాయ్ వచ్చి ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ఎవరైతే బై చేశారో వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్. అది ఈజీ షిప్పింగ్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్యాకేజింగ్ అంతా మనమే చూసుకోవాలన్నమాట. అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చి మీ ప్రోడక్ట్ అనేది తీసుకువెళ్ళి బయర్కి ఇస్తాడు. సెల్ఫ్ షిప్పింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనమే ప్యాకేజింగ్ చేస్తాం. మనమే లైక్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ లైక్ బ్లూ డాట్, తర్వాత డెలివరీ, వీటితో టైప్ అయ్యి థర్డ్ పార్టీ లాజిస్టిక్ టైప్ అయ్యి వీళ్ళ ద్వారా మనం మన యొక్క ఎవరైతే బై చేశారో వాళ్ళకి మనం మన ప్రోడక్ట్ని అయితే పంపిస్తాం అనమాట. ఇది సెల్ఫ్ షిప్పింగ్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఈ సెరల్ ఫ్లెక్స్ అనేది మీ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంటే అమెజాన్ మీకు అప్గ్రేడ్ ఇస్తుంది అనమాట. ఈ కేటగిరీ కిందకి వస్తారు. ఎఫ్సి ఇది వచ్చేసి అంటే ఏంటంటే అనమాట, మీ ప్రోడక్ట్ని మీరు అమెజాన్కి ఇచ్చేస్తారనమాట. అమెజాన్ వేర్ హౌస్కి అయితే వెళ్ళిపోతుంది. ఎవరైతే మీ ప్రోడక్ట్ని ప్లేస్ చేస్తారో డైరెక్ట్గా అమెజాన్ వేర్ హౌస్ నుంచి డెలివరీ చేసేస్తారు ఫ్రెండ్స్, ఎవరైతే బై చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈజీ షిప్పింగ్ చేస్తుంటే, అంటే మీరు ప్యాకేజింగ్ చేసి మీ ఇంటి దగ్గర కానీ పెడితే డెలివరీగా వచ్చి ఆ ప్రోడక్ట్ తీసుకొని కానీ వెళ్తే ఆ ప్రైస్ రేంజ్ కానీ 0 to 300 రూపీస్ ఉంటే 6 రూపీస్ అయితే క్లోజింగ్ ఫీజ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ప్రతి ప్రోడక్ట్ మీద, ఏవైతే ప్రోడక్ట్ సేల్ అవుతున్నాయో. అదే 300 నుంచి 500 లోపల ఉంటే 11 రూపీస్. ఇది ఫ్రెండ్స్ క్లోజింగ్ ఫీజ్ అనేది. ఇలా ఉంటాయన్నమాట. కింద మీరు చూస్తే ప్రైమ్ ఓన్లీ అని ఉంది. పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి పెద్ద డిఫరెన్స్ అనేది లేదు, రెండు సేమ్ కేటగిరీలోనే వస్తాయి. ఇక్కడ మీరు ప్రైస్ కూడా చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈజీ షిప్పింగ్, సెల్ఫ్ షిప్పింగ్కి డిఫరెన్స్. ఇక్కడ మీరు చూస్తే బుక్స్కి అయితే సెల్ఫ్ షిప్పింగ్లో 625 రూపీస్ ఉంది. బుక్స్ కాకుండా మిగిలిన అన్ని ప్రోడక్ట్స్కి 25 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ క్లోజింగ్ ఫీజ్ గురించి. ఇప్పుడు మనం డెలివరీ ఫీజ్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. డెలివరీ ఫీజ్ ఒకవేళ మీరు కానీ ఈజీ షిప్పింగ్ అని ఆప్ట్ చేసుకుంటే అమెజాన్ డెలివరీ గా వచ్చి మీ ప్రోడక్ట్ని తీసుకొని వెళ్తారు కాబట్టి, ఒకవేళ మీ ప్రోడక్ట్ అనేది 500 grams లోపల కానీ ఉంటే అండ్ మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోగానే మీకు ఇచ్చేది బేసిక్ ఇస్తారు ఫ్రెండ్స్, బేసిక్ లెవెల్ అనేది ఇస్తారు. ఒకవేళ 500 grams లోపల ఉంటే అమెజాన్ అనేది 69 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ డెలివరీ కూడా 3 కేటగిరీస్లో విభజించారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చి లోకల్, ఒకటి వచ్చి రీజనల్, ఇంకోటి వచ్చి నేషనల్. లోకల్ అంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీ ప్రోడక్ట్ అనేది మీ సిటీ వితిన్ సిటీ రేంజ్లో ఎవరైనా ఆర్డర్ చేస్తే మీరు లోకల్ కేటగిరీ కిందకి వస్తారు. అప్పుడు మీకు లోకల్ ఛార్జెస్ మాత్రం వేయబడతాయి అనమాట. ఒకవేళ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి సెల్ చేస్తుంటే ఫ్రెండ్స్, ఎవరైనా
గోవా, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి. సో ఈ స్టేట్స్ నుంచి కానీ ఎవరైనా ఆర్డర్ కానీ ప్లేస్ చేస్తే మనం రీజన్ కేటగిరీ కిందకు వస్తాం కాబట్టి మనకి రీజనల్ ఛార్జెస్ అయితే వేయబడతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేషనల్ కేటగిరీ. సో ఏవైతే సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఢిల్లీ నుంచి ఆర్డర్ చేసుకున్నారు, సో అప్పుడు మనం నేషనల్ కేటగిరీ కిందకు వస్తాం ఫ్రెండ్స్. బట్ యాజ్ పర్ నో నేను అమెజాన్లో సెల్ చేస్తున్నప్పుడు సో నాకు లోకల్కి, రీజనల్కి, నేషనల్కి సో మూడింటికి సేమ్ ఛార్జెస్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. సో 76 రూపీస్ అయితే కట్ చేస్తున్నారు అనమాట విత్ జిఎస్టీ. సో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ మనకు కానీ ఆర్డర్ కానీ ఎక్కువ వస్తున్నాయనుకో ఫ్రెండ్స్, అప్పుడు ఈ డెలివరీ ఛార్జెస్ అనేటివి తగ్గించబడతాయి అన్నమాట అమెజాన్ సైడ్ నుంచి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రీమియం అడ్వాన్స్ అంటే 76 రూపీస్ కాస్త సో 60 రూపీస్ అలా చేయబడతాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ డెలివరీ ఛార్జెస్ గురించి. సో ఒకవేళ మీరు ఈజీ షిప్పింగ్ చేస్తుంటే ఇదనమాట. సెల్ఫ్ షిప్పింగ్ అయితే మీరు మీ యొక్క థర్డ్ పార్టీ లాజిస్టిక్స్తో వాళ్ళతో మాట్లాడచ్చు అనమాట. లైక్ మీరు రీజియన్ బట్టి ఛార్జ్ చేస్తారా, సో వాళ్ళతో మీరు మాట్లాడి సెల్ఫ్ షిప్పింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా ఫ్రెండ్స్, సో అమెజాన్లో 3 ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా ఫ్రెండ్స్ అమెజాన్లో 3 ఫీజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. రిఫరల్ ఫీస్, క్లోజింగ్ ఫీస్, వెయిట్ హ్యాండ్లింగ్ ఫీస్. ఒకవేళ మీరు సెల్ చేసే ప్రోడక్టు ఏ కేటగిరీస్లో వస్తుంది, దాని ప్రైస్ రేంజ్ ఏమేమి పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి అనేది సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఫీజ్ అనేది. సో దాని ప్రకారం మీరు అమెజాన్కి పే చేస్తారనమాట. సో మీరు ఒకవేళ లిస్ట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ సో అమెజాన్ సెల్లర్ అకౌంట్లో సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ ప్రోడక్ట్స్ లిస్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే టోటల్ ఫీజు వచ్చి 7 రూపీస్ అని ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను 139 రూపీస్ పెట్టాను, దాంట్లో 7 రూపీస్ అయితే ఖచ్చితంగా కట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో ఇంక్లూడ్ చేయని ప్రైస్ ఏంటంటే దీంట్లో డెలివరీ ప్రైస్ అనేది మనం ఇంక్లూడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ ఫుల్ఫిల్మెంట్ అని. సో అమెజాన్ నా దగ్గర 76 రూపీస్ తీసుకుంటుంది అనుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు 76 రూపీస్ కానీ చేస్తే సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 139 రూపీస్లో మనకి 55.92 రూపీస్ అయితే వస్తుంది. మనకి 40% అయితే నెట్ మార్జిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందాక నేను చెప్పినట్టుగానే మన ప్రైస్ రేంజ్ 300 రూపీస్ లోపల ఉంటే 6 రూపీస్ కట్ చేయబడతాయి క్లోజింగ్ ఫీస్. అండ్ ఇక్కడ ట్యాక్సెస్ వచ్చి 1.08 అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. ఈ రెండు యాడ్ అయ్యి ఇందాక మనకు 7 రూపీస్ కనపడింది అనమాట. ఇక్కడ మీరు ఫుల్ఫిల్మెంట్ కాస్ట్ 76 రూపీస్ కానీ మీరు వేస్తే ఇక్కడ దాన్ని బట్టి మీకు నెట్ ప్రొసీడింగ్స్ మార్జిన్ అనేది కనపడుతుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ షిప్పింగ్ చేస్తున్నా ఆ సెల్ఫ్ షిప్పింగ్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు ఏదైనా కనబడితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే మీ ప్రోడక్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఇలా మేనేజ్ ఇన్వెంటరీ దగ్గర ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ ఇలా ఛార్జ్ చేస్తుంది అనమాట. ఒకవేళ సపోజ్ అనుకోండి ఫ్రెండ్స్, మీరు టీషర్ట్స్ సెల్ చేస్తున్నారు అనమాట. మీ టీషర్ట్స్ ఒకవేళ బై చేసిన తర్వాత అతనికి నచ్చగా అతనికి రిటర్న్ కానీ పెడతాయి ఫ్రెండ్స్. సో మీరు ఎంతైతే ప్రైస్ పెట్టారో సో దాని మీద 20% to 30% అనేది రిటర్న్ ఛార్జెస్ అయితే వేయబడతాయి ఫ్రెండ్స్. అంటే ఆ రిటర్న్ పెట్టినందుకు రిటర్న్ ఛార్జెస్ అయితే అమెజాన్ మన దగ్గర నుంచి అయితే తీసుకుంటుంది అనమాట. బట్ సో కొన్ని ప్రోడక్ట్స్కి అయితే రిటర్న్ పాలసీ అయితే అలా ఉండదు ఫ్రెండ్స్. సో లైక్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనుకోండి, కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్కి అయితే రిటర్న్ పెట్టలేరు అనమాట. సో అలా పాలసీస్ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ అమెజాన్లో ఆల్రెడీ. సో బట్ క్లోతింగ్ బ్రాండ్స్, టెక్స్టైల్స్ వీటికి సంబంధించినందుకు రిటర్న్ అయితే పెట్టచ్చు అనమాట. సో అలా రిటర్న్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 20 to 25% అయితే రిటర్న్ ఛార్జెస్ అయితే వేస్తారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్లో మీరు కానీ ప్రోడక్ట్ లిస్ట్ చేస్తే సో ఫీజెస్ అయితే ఇలా క్యాలిక్యులేట్ చేయబడతాయి అనమాట. సో నేను ఈ యొక్క ఫీజెస్ యొక్క డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.